భారత్పై మరో యుద్ధం రావచ్చు, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది, సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ ఆర్మీ చీఫ్ ద్వివేది ఒక రకంగా అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు, ఒక హెచ్చరిక జారీ చేశారు. భారత్ సంసిద్ధంగా ఉందా అంటే ఏం చెప్తారు? ఇది ఒక హెచ్చరిక కాదండి, దీన్ని ఒక హెచ్చరిక అని మనం అనలేం. ఆయన చెప్పింది ఏంటంటే, జనరల్గా ఆయన చెప్పింది అనుక్షణం భారత్ మరో యుద్ధానికి సంసిద్ధమై ఉండాలి అని చెప్తున్నాడు. ఒక ఇండియాలో, భారతదేశంలో ఇండియాలో ఆర్మీ మాట్లాడడం అనేది చాలా అరుదు. ఇది పాకిస్తాన్ కాదు, ఇటు చైనా కాదు, ఇది ఇండియాలో. అమెరికాలో లాగా ఎట్టి పరిస్థితుల్లో ఆర్మీ ఎప్పుడూ మాట్లాడదు, పబ్లిక్ టాక్స్ ఉండవు, దాని పని అది చేసుకుంటూ పోతూ ఉంటుంది, ఇక్కడ జరిగే రాజకీయాలకి సంబంధం ఉండదు. కానీ గత 2 రోజులుగా భారత ఆర్మీలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, అదేవిధంగా వీళ్ళని సంయుక్తం చేసే సిడిఎస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అని ఈయన అనిల్ చౌహాన్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, అక్కడ అసీం మున్నీర్ మాట్లాడుతున్నాడు, అక్కడ అమెరికా మాట్లాడుతుంది, అక్కడ చైనా నుంచి ఇండైరెక్ట్గా ఉండి బంగ్లాదేశ్ నుంచి తీవ్రమైన ముప్పు ఉంది, అక్కడ ఎలక్షన్ జరగబోతుంది, ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే భారత వ్యతిరేకత మీదే బంగ్లాదేశ్ పాలిటిక్స్ ఉంటాయి, భారత వ్యతిరేకత మీదే ఈ పాకిస్తాన్ అయితే మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈ అమెరికా మన మీద ఆంక్షలు విధిస్తే, శ్రీలంక మనం హెల్ప్ చేస్తే, శ్రీలంక కూడా మనల్ని ఏదో సెటైర్లు వేస్తుంది మన మీద, చూడు అమెరికా మీ మీద బాగా వేసింది అన్నట్టు. అక్కడ ఎంపీ కూడా శ్రీలంక గవర్నమెంట్ తిట్టాడు. అత్యవసరమైన పరిస్థితుల్లో భారత్ మనం ఆదుకుంటే ఈ భారత్కి సపోర్ట్ చేయకుండా సెటైర్లు వేస్తారా అని నిన్న గవర్నమెంట్ని తిట్టాడు ఒక శ్రీలంక పార్లమెంట్ ఎంపీ. అంటే పరిస్థితి చూసుకోండి, ఇండియా అనేది అనుక్షణం ఆపదలో ఉంటుంది. ఇది ఆర్మీ చీఫ్ మాట్లాడింది. అంటే ఏంటి, ఇక్కడ ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఇండియా యుద్ధానికి సంసిద్ధమై ఉండాలి. ఎందుకంటే ప్రపంచం అంతా యుద్ధాలమయమైపోయింది. 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవడు ఏ టైంలో అటాక్ చేస్తాడో తెలియదు. ఎందుకంటే శత్రువు భారతదేశం ఎదుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. నేను మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా అన్నారు, ఏ శక్తి భారత వృద్ధిని ఆపలేదు అని. ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు, విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడుతున్నారు. ట్రంప్ డెడ్ ఎకానమీ అన్నాడు. ఆయనకి ఏంటంటే అసలు ట్రంప్ డెడ్ ఎకానమీ అంటే ఆయనకు అసలు బుర్ర ఉందా లేదా అనేది కూడా తెలియదు మనకి. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే డెడ్ ఎకానమీ ఏంటి, అసలు ఎకానమీ ఏంటి, ఎకానమీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. అదే వాషింగ్టన్ డీసీలో ఆయన వైట్ హౌస్కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న IMF, IBRD చెప్తున్నాయి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా అని. మరి ఆయన ఎలా అంటే